రావయ్యా. మా విచారణలో నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయింది. ఇక వెళ్ళు. నా వైఫ్ సార్. వైఫా? ఇక్కడెక్కడో ఉండాలి. ఏం సార్ ఇది? నన్ను అడుగుతూ ఉంటే చూస్తున్నావేంటి? తీసుకెళ్లి వాళ్ళ ఆవిడ ఎక్కడో చెప్పు. సార్ దయచేసి మీరేనా చెప్పండి. నేను చెప్తా కదా, కూర్చో. నా వైఫ్ సార్. చెప్తానయ్యా. ఆ చిట్ కంపెనీ ఎండి ఉన్నాడు కదా, వాంతో లేచిపోయిందంట సార్. అంటే అట్లా చెప్పని చెప్పారు. యాక్చువల్గా ఏమైందంటే నిన్ను మీ ఆవిడ ఎంక్వైరీ తీసుకొచ్చాం కదా, నిన్ను మేము తీసుకున్నాము, తనేమో లేడీ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాంలే. కానీ తనేమీ తప్పు చేయలేదు సార్. చేశారని ఎవరు చెప్పారయ్యా? ముందెళ్ళి ఆ లేడీస్ అని కలువు చెప్తా. అసలే దాని పేరు లిండా, అది లైసెన్స్డ్ గుండా. నువ్వేం చేస్తావంటే ఆమె డ్రెస్ లో లేనప్పుడు వెళ్ళి కలువు. డ్రెస్ లో లేనప్పుడు అంటే యూనిఫామ్ లో లేనప్పుడు తన నెల్లి కలువు. ఎందుకంటే వీళ్ళకి యూనిఫామ్ లో లేనప్పుడు కొంచెం కరుకుదనం తక్కువ ఉంటుంది కదా. ఈ విషయం నేను చెప్పానని చెప్పి ఎక్కడ చెప్పకాయ బాబు, నా ఉద్యోగం పోతుంది. అయినా నేనెందుకు చెప్తున్నానంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరు చెడ్డవాళ్ళు కాదు, నాలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఈ పక్క క్లబ్ లోనే ఉంది, వెళ్ళి కలువు. తెలీదని చెప్పాను కదా, నేనేమన్నా ఆవిడ మా ఇంట్లో దాచిపెట్టానా? ఇటు చూడండి, నేనెప్పుడు చాలా ఓపెన్ గా ఉంటాను, ఎవరి దగ్గర ఏది దాచిపెట్టను. తను వచ్చింది, ఎంక్వైరీ చేశాను. చిట్ ఫండ్ ఓనర్ గురించి డీటెయిల్స్ చెప్తే మిమ్మల్ని వదులుతారని కూడా చెప్పాను. కానీ తను మళ్ళీ రాలేదు. అయినా మీకు మాట చెప్పనా, తప్పిపోతే కనిపెట్టొచ్చు గాని తప్పించుకుపోతే? మేడం అలా అనకండి మేడం, నా సత్య అటువంటిది కాదు మేడం, అటువంటిది కాదు. సారీ, నేను మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే రియలీ సారీ. నాకు తెలుసు అందరినీ అనుమానించడం తప్పే, కానీ మేము పోలీస్ వాళ్ళం కదా, ఎవరిని అనుమానించకపోవడం కూడా తప్పే. మేడం తను ఒట్టి మనిషి కూడా కాదు. ఒకవేళ తను నిజం చెప్పేస్తుందేమోనని ఆ చిట్ ఫండ్ ఓనరే తన్నెక్కడైనా. నేను ఒక ఎస్ఐ, నా వల్ల బెటర్ మీరు కమిషనర్ని మీట్ అవ్వండి. కమిషనర్ గారినా? హీస్ ఎ నైస్ పర్సన్, హీల్ హెల్ప్ యూ. షట్ అప్. పోలీసులంటే ఏమనుకుంటున్నావు? పొద్దున్నే యూనిఫామ్ వేసుకుని బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా ప్రాణం ఉంటుందో లేదో తెలీదు. అలాంటి పోలీసులు నీ భార్య నత్తకెళ్ళిపోయారా? సార్ అర్థం చేసుకోండి సార్, తను చాలా మంచిది సార్, అటువంటిది కాదు సార్. అది నీ నమ్మకం. మీరు మాత్రమే తను వెతికి కనిపెట్టగలరు సార్, ప్లీజ్ సార్. ఏంటయ్యా న్యూసెన్స్ చేస్తున్నాడు? ఇక్కడ నుంచి వెళ్ళవయ్యా. జీవితం మీద విరక్తి పుట్టేసింది, చచ్చిపోవాలనిపిస్తుంది స్వామి. ఎవరైనా సచ్చి సాధించేది ఏమీ లేదు, బ్రతుకున్నప్పుడే ఏదైనా సాధించవచ్చు. ఈ ప్రపంచంలో ఉండే మనుషుల్లో నువ్వు ఒకడివి, కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వేరా ప్రపంచం. దాన్ని వదిలి వెళ్ళిపోతానంటావేంట్రా? చేపను పట్టాలంటే వల విసిరితే చాలు, అదే ముత్యం కోసం వెతకాలంటే సముద్రం లోతుల్లోకి వెళ్ళాలి. పని పెద్దదైనప్పుడు ప్రయత్నం కూడా అంతే పెద్దది చేయాలి. దేన్నైనా పొందాలనుకున్నప్పుడు ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరు, ఎక్కడున్నావు, ఎప్పుడున్నావు, ఎందుకున్నావు, ఎవరి కోసం ఉన్నావు? ప్రశ్నించు. ప్రశ్నలోనే ఉంది జ్ఞానం. ప్రశ్నించు. ఒకటొకటిగా తొలగిపోతాయి అజ్ఞానపు చీకటి. చూడు సత్యమూర్తి, నీ బాధంతా నాకు అర్థమైంది. ముందు నువ్వు నా కూతురు నాకు అప్పచెప్పు. నీ మీద ఎటువంటి క్రిమినల్ కేసు రాకుండా నేను చూసుకుంటాను. అది మాత్రమే కాదు, నేనే దగ్గరుండి ఎంక్వైరీ చేయించి మీ ఆవిడెక్కడుందో నేను కనుక్కుంటాను. బాగుంది సార్, చాలా బాగుంది. కానీ అలా వద్దు. ముందు మీరు నా భార్యని వెతికి కనిపెట్టి నాకు అప్పగించండి, ఆ తర్వాత మీ కూతుర్ని మీకు అప్పగిస్తాను. ఆ జరిపే ఎంక్వైరీ ఏదో ఇక్కడే జరిపించండి. ఇక్కడ? ఎస్, ఇక్కడే. You bloody, I will shoot you. No, you won't shoot me because మీ కూతురు మీకు ప్రాణాలతో కావాలి కదా. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పవయ్యా. హలో, కమిషనర్ మాట్లాడుతున్నాను సార్. ఇతనే పుట్టప్ కేసు పురుషోత్తం. ఇతను స్పోర్ట్స్ మ్యాన్ అనుకోకండి, డబ్బులు ఇస్తే ఏ కేసు అయినా తన మీద వేసుకుంటాడు. ఏంటి స్కూల్కి వెళ్ళవా? ఎందుకని?
పిల్లలన్న తర్వాత అల్లరి చేస్తుంటారు. నేను వచ్చేదాకా అక్కడే ఉండు. మా కూతురు కూడా అయితే రోజు స్కూల్కి వెళ్ళడానికి గొడవ. నేను చాక్లెట్స్ ఇస్తే గానీ వెళ్ళదు. ఎవరు మీ కొడుక? మా నాన్న స్కూల్ హెడ్ మాస్టర్. స్కూల్కి వెళ్ళనంటాడు పిల్లలకి కిండలు చేస్తున్నారని. సరే నేను ఒప్పుకోవాల్సిన కేసులు ఏంటి? ఉండండి సార్, తొందర ఏముంది. కాఫీ తీసుకుంటారా? వద్దు. జ్యూస్ వద్దు. విస్కీ, సోడా వాటర్ వద్దు. హలో, ఓహో జగదంబ కార్ తెప్టా సార్? ఇదిగో జగదంబ కార్ తెప్టున్నాయా? 5,000. వాడు దొరికాడు సార్. సార్ రాత్రి మాడు కష్టపడి పట్టుకున్నాను సార్. ఓ రేప్ కేసు కదా. ఇదిగో సీతమ్మ ధార రేప్ కేసు ఒకటి ఉందా? 2,000. 20. 20,000. 20,000 ఏంటండి ఎంత కష్టపడి చేశాను రేపు నేను చేస్తే మాత్రం నీకు ఇష్టమైతే 10,000. ఆ అమ్మాయి ఏజ్ అంతా 40-45. ప్రెస్టేజ్ పోద్ది, పరువు పోద్ది. ముసలిదాన్ని రేపు చేయటం ఏంటండి? 20కి తగ్గను సార్. వాడు దొరకట్లేదు సార్. ఉంటాను సార్, నమస్కారం. ఏవయ్యా మరి అంత డబ్బు మనిషిగా ఉండకూడదయా? ఏమండి పేపర్లో నా ఫోటో పడితే నా ప్రెస్టేజ్ పోద్ది. ఫోటో పేపర్లో పడితే మొహం కనిపించకుండా ఖర్చు కొట్టుకోవయ్యా. నేను ఏర్పాటు చేస్తా కదా ఖర్చు నీకు. సరే కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉండాలి సార్. వాడు దొరికాడు సార్. సార్ వాడు ఇప్పుడే ఎక్కడ దొరికాడు సార్? అరే వాడు లోపల చేయండి. గుడ్ మార్నింగ్. మీ అందరూ పుట్టప్ కేసులో ఒరిజినల్ సార్. హాయ్ బావా. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? కమిషన్ ఇద్దామని వస్తే కాసేపు లోపల ఉండమన్నారు. సార్ అదేంటి సార్ అన్ని కేసులు మీరే ఒప్పుకున్నారు? నేను అలా ఒప్పుకోపోతే ఒంగో పెట్టి పెట్టేశారు. గుద్ది గుద్ది గుద్దేశారు సార్ ఇక్కడ. అది దానికంటే ఇది బెటర్. అయినా మన పోలీసులు ఎందుకు సార్ ఇలా ఉన్నారు? ప్రపంచ దేశాల్లో మన పోలీసులే బెస్ట్. ఒకసారి అసలు ఏ దేశ పోలీసులు గొప్పోళ్ళ అని చెప్పేసి ఒక సింహాన్ని ఒక అడవిలోకి పంపించి దీన్ని ఎవరు ముందు పట్టుకొస్తే వాళ్ళు గొప్ప పోలీసులు అని టెస్ట్ పెట్టారు. ముందు అమెరికా పోలీసులు వెళ్ళారు, 30 minutes లో పట్టుకొచ్చారు. నెక్స్ట్ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు వెళ్ళారు, 20 minutes లో పట్టుకొచ్చారు. నెక్స్ట్ రష్యా పోలీసులు వెళ్ళారు, 10 minutes లో పట్టుకొచ్చారు. మన ఊరి మిత్రులు వెళ్ళారు, మన వాళ్ళు ఎన్ని నిమిషాల్లో పట్టుకొచ్చారు చెప్పగలవా? 5 minutes. నువ్వు చెప్పు. 1 నిమిషం సార్. నువ్వు చెప్పు. 2 నిమిషాలు సార్. చెప్పు. 1 గంట. మన పోలీసులు లోపలికి వెళ్ళారా? గంట అయింది, బయటికి రాలేదు. 2 గంటలైంది, బయటికి రాలేదు. అప్పుడు ఈ జడ్జీలు మిగిలిన జనం ఏమైందా అని లోపలికి వెళ్ళి చూస్తే ఒక టేకు చెట్టుకి ఎలుగుబండిని కట్టేసి నువ్వే సింహం అని ఒప్పుకో, నువ్వే సింహం అని ఒప్పుకో. అర్థమైంది సార్. మన పోలీసులు అంటే ఇప్పుడు అర్థమైంది సార్. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? తీసుకా. యు బ్లడీ బాస్. కమిషనర్ ఎక్కడ? లిండా సార్ మీరు? అతని భార్య నీ స్టేషన్లో మిస్ అయిందని చెప్తున్నాడు. ఆమె ఏమైంది? అసలేం జరిగింది? ఏంటండి ఎవరు లేకపోతే ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి? ఎక్కువ మాట్లాడితే పగులుద్ది. ఏంటి అలా మాట్లాడతావు? రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? సారీ మేడం. ఏమైందండి? అది ఎంక్వైరీకి రండి. మీరు నిజం చెప్పేంత వరకు మీ ఆయన వాళ్ళు వదలరు. దయచేసి నిజం చెప్పండి. నేను నిజమే చెప్తున్నానండి. ఓకే. మీ ఎండి మీకు ఎప్పుడైనా ఫోన్ చేశారా? ఒక్కసారి చేశారు. ఏ నంబర్ నుంచి చేశారు? తెలీదండి, ప్రైవేట్ నెంబర్ అని వచ్చింది. మళ్ళీ మీ బాస్ ఫోన్ చేస్తే అతను ఎక్కడున్నాడో కనుక్కొని మాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను ఇక్కడున్నానని తెలిస్తే అతను ఎందుకు చేస్తారండి? సరే, మీరు ఇంటికి వెళ్ళండి. మీ బాస్ మీకు ఫోన్ చేస్తే అతని గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? అతను అరెస్ట్ చేసి మీ వారిని వదిలేస్తాం. అంతవరకు ఆయన్ని ఎవరూ ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను. ఓకే అండి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. సార్ అబద్ధం చెప్తోంది సార్, అబద్ధం చెప్తోంది. నిజమేంటో చెప్పమనండి. లిండా నిజం చెప్పు. సార్ నేను చెప్పిందంతా నిజం. కావాలంటే మన ఎస్ఐ కృష్ణని అడగండి. అయితే ఎస్ఐ కృష్ణ రమ్మనండి. రప్పించండి సార్. వాట్? నా ఇంటర్వ్యూనా? నేనంత పాపులరా? సార్ వీళ్ళందరినీ వెళ్ళిపోమన్నాను సార్. ఎందుకో? టీవీలో మీరు ఒక్కరే కనిపించాలి సార్. ఓ అలాగా? మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపో. మీరు అడగండి. సార్ మీ స్టేషన్ ఒక కేసు కూడా పెండింగ్ లేదంట? ఎస్. ఎందుకు ఉంటుందండి? ఇతనికి దొంగ దొరకడు, దొరికిన వాళ్ళలో దొంగని వేస్తాడు. దండ పెడతాడు. సార్ ఇంతవరకు మీరు డీల్ చేసిన కేసులో నచ్చింది ఏది? బ్రోతల్ కేస్, సూట్ కేస్, అవే అతను నచ్చుతాయి. మీరు అడగండి. మీకేమైనా కోరికలు ఉన్నాయా సార్? మా తాతగారు లాగా నిద్రపోతూ హాయిగా చచ్చిపోవాలండి. అంతేగాని వాళ్ళ ఫ్రెండ్స్ లాగా అరుస్తూ భయపడుతూ చచ్చిపోవాలని లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకని అరుస్తూ భయపడ్డారు? మా తాతగారు నిద్రపోతూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ కారులో మేలుకోనున్నది వాళ్లే కదా. అబ్బో, మీకు ఇంత టాలెంట్ ఉండి మీ స్టేషన్ నుంచి ఒక దొంగ పారిపోతుంటే మీరు చూసి ఎలా అవుతున్నా సార్? భలేవాడువే. నేను ఎందుకు కూరుకున్నాను? నేను వాడిని చేజ్ చేశాను. వాడు ముందు, నే వెనక. అవునా? నే వెనక, వాడు ముందు, వాడు ముందు. అర్థమైంది సార్, మీరు చెప్పండి. ఇద్దరు దగ్గరకు వస్తున్నాం. అప్పుడు బెల్ట్ తీసి వాడిని ఒక్కటి వేసేసరికల్లా తగిలినా వాడు తప్పించుకున్నాడు. అయినా నేను వదలలేదు, వెంబడించాను. వాడు పోతున్నాడు. వాడొక్క 10 మీటర్లు వెళ్ళి వెనక్కి తిరిగి చూసి వాడొక్క మాట అన్నాడు. గురు ఏమన్నాడు సార్? నువ్వు అది ఆపేయమ్మా, ఇది రాకూడదు. వాడు అన్నాడు, అరే ఛీ, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వే, ప్యాంట్ వేసుకోకుండా ఒట్టి డ్రాయర్ మీద పరిగెడుతున్నావా? అప్పుడు చూశాను మాట కింద ప్యాంట్ లేదు. ఇందాక బెల్ట్ తీసామే, అప్పుడు సరిపోయింది అనమాట. ఆ తర్వాత సార్ వాడు పరిగెత్తి జగదంబ థియేటర్లో దూరిపోయాడు. పట్టుకున్నారా? నేను వెళ్ళాల లోపలికి.
ఎందుకు సార్? ఏందయ్యా అప్పుడు నేను 3 సార్లు చూశాను ఆ సినిమా. సరిగా అర్థం కాలేదు, కొంచెం విజువల్ గా చూపిస్తారా? నేను ఆ రోజు హాయిగా పడుకున్నానయ్యా, ఎందుకు నిద్ర పట్టేసింది బాగా. అయితే అప్పుడు నేను టెర్రరిస్టులను పట్టుకున్నట్టుగా కలొచ్చేసింది అనమాట. ఆ ఎమోషన్ లో ఈ చెయ్యి నేను ఇట్లన్నానో అప్పుడు ఈ కీస్ వెళ్ళి అమ్మాయి జాగ్రత్తగా తీయమ్మా, అది దొల్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డ కీసు, ఇక్కడ పడ్డ కీసు తీసుకుని ఇట్లా వచ్చి వాడు లోపల నుంచి ఈ లాక్ తీసేసాడు అనమాట. ఇట్లా బయటకు వచ్చాడు. అమ్మాయి ఇది మొత్తం కనిపించాలి, ఆ తలుపు తీయడం కానీ నేను కానీ ఇది మొత్తం కనిపించాలి. ఎందుకంటే నేను నిర్దోషులని జనానికి తెలియాలి. ఇలా వచ్చి బీరువాను పగలగొట్టి లోపల మొత్తం తీసుకెళ్ళిపోయి. అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎన్నాళ్ళ నుంచి మీడియాలో. అప్పుడు నేను ఎక్కడ హాయిగా నిద్రపోతున్నాను కదా. చూపించండి సార్. మీకు అన్ని విజువల్ చూపించాలి, ఇదే మీతో గొడవ. అది కదయా పిచ్చోడా, నేను ఇట్లా పడుకున్నాను కదా, హాయిగా నిద్ర పట్టేసింది అనమాట. బాగా పడుకుంటున్నా, నిద్ర పట్టేసింది. పడుకున్నానే గాని నాకు 6th సెన్స్ కొడతానే ఉంది. ఏదో జరుగుతున్నది. సడన్ గా కళ్ళు తెరిచి చూసా. ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? వీళ్ళేరి మీరే కదా పంపించేశారు. నేను పంపించానా?